अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। कांग्रेस पार्टी के सरपंच उम्मीदवार नाईकोटी मधुलावन्या ने संगारेड्डी जिले के सदाशिवपेट मंडल के तहत अरूर गांव में अपनी मुहिम शुरू की। घर घर मुहिम में उन्होंने कांग्रेस हुकूमत की तरफ से किए गए तरक्याती कामों और फलाही स्कीमों के बारे में लोगों को बताया और कहा कि पिछली हुकूमत इख्तिदार में ना होने के बावजूद 10 सालों में गांव में काफ़ी तरक्की की है। अब जबकि ये इख्तिदार में है। TGIC की चेयरमैन निर्मला जग्गारेड्डी ने कहा है कि वो TPCC के वर्किंग सदर जग्गारेड्डी की मदद से गांव की तरक्की में अपना हिस्सा डालेंगे। वार्ड मेंबरान विठल भारतम्मा, भाग्यलक्ष्मी, अंजैया, नागेश, जयलक्ष्मी, भारतम्मा, रस्तंबेवी, नागेश और लोगों ने इस मुहिम में हिस्सा लिया। మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సర్పంచ్గా ఎన్నుకోబడ్డాను। సంవత్సరాలుగా మేము గ్రామానికి చాలా కృషి చేశాం, చాలా అభివృద్ధి దిశలో సాగించాం। ఈసారి కూడా ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చిర్రు। ఇంకోసారి ఈ 5 సంవత్సరాలు గత 10 సంవత్సరాలు గవర్నమెంట్ లేకున్నా కానీ చాలా కృషి చేసినాం, చాలా కష్టపడి ఊరిని ముందుకు తీసుకొచ్చినాం। ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు కూడా గెలిపించగలరని కోరుకుంటున్నా। ఈ 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా కృషి చేయాలి, ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నా। ఈ అవకాశాన్ని ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కి అందరికీ కృతజ్ఞతలు। రోడ్లు, మురికి కాలువలు, మంచి తాగునీరు, మంచినీరు, యువతకు మంచి ఉద్యోగాల గురించి ఏమన్నా ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్ పడుతుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ యువతకు, వాళ్ళ ఉద్యోగాలకు, వాటికి కృషి చేస్తున్నారు। గవర్నమెంట్ కి అడిగి ఫ్లాట్ల గురించి ఒకటి ఇండ్ల స్థలాలు లేని ప్రజలు చాలా ఉన్నారు కాబట్టి గుడి బడి అన్నీ ఉంటాయి, ఇండ్ల స్థలాలు లేని ప్రజలు ఉన్నారు। జగ్గారెడ్డి సార్ దగ్గరికి ఈ విషయం 10 సంవత్సరాల నుంచి తీసుకెళ్ళినాం, ప్రభుత్వం లేకుండే। ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్ ఉంది కాబట్టి అది చేయాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం। గ్రామ ప్రజలు మమ్మల్ని గెలిపించి మరోసారి ముందుకు తీసుకొస్తే ప్రభుత్వం నుంచి అడిగి ఏ సహాయమైనా ఊరికి కావాల్సిన సహాయం చేయగలం। గత 10 సంవత్సరాలుగా అవకాశం ఇచ్చారు, ఈ 5 సంవత్సరాలు కూడా మరోసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించుకుంటే గ్రామ ప్రజలకి రుణపడి। ఎలక్షన్ వచ్చినందువలన మన గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నాం, ఒకటే విజ్ఞప్తి కోరుకుంటున్నాం। గత 10 సంవత్సరాలలో మన ప్రభుత్వం చేసిన పనుల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ మేము పోరాడుతున్నాం। ఇప్పుడు గత ప్రభుత్వం లేనందువల్లనే మన మధు లావణ్య గారు ఇంత కృషి చేసిరు, మన అరుణ్ని ఇంత డెవలప్ చేసిరు। ఇప్పుడు కూడా మనకు ప్రభుత్వం వచ్చింది రావడం వల్ల మనకి మరొకసారి అవకాశాన్ని కోరుకుంటున్నాం। ఇప్పుడు మనకు మన ఇక్కడ రాబోతుంది, దాని డెవలపింగ్ కూడా మధు లావణ్య గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మరొకసారి వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చి ముందుకు సాగించాలని కోరుకుంటున్నాం। మా యొక్క ధన్యవాదాలు। 10 సంవత్సరాలు కూడా మాకు వెంబడుండి ప్రతివిధి కూడా మాకు సహకరించి పెద్ద మనుషులు కానీ యువత కానీ ప్రతి ఒక్కరు సహకరించి అభివృద్ధి బాటలనే నడిపించారు అరూర్ని। 10 ఏళ్ళుగా ప్రభుత్వం లేకున్నా కానీ 10 మంది పెద్ద మనుషుల సహకారము, యువత సహకారం తీసుకొని ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంకు ముందుండి సర్పంచ్ను ముందు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు। రోడ్లు కానీ, బడి విషయంలో కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ విషయంలో కానీ, నల్లల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా చేసిర్రు। అందరి సహకారం ఉండి మేము 10 ఏళ్ళు ప్రజల సహకారంతోనే నడిచినాము। ఈసారి కూడా వాళ్ళు ప్రజలందరూ నిర్ణయించి ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం లేదే మీరు చాలా అభివృద్ధి పనులు చేసినారు, ప్రభుత్వం వచ్చింది, ఇండస్ట్రీ జోన్ తెస్తున్నారు మీరే, మీకు మళ్ళొకసారి అవకాశం ఇస్తాము, మీరందరూ అవకాశం ఇస్తాము, మీరు చేసి ఈసారి కూడా ఖచ్చితంగా మీరే ఉండి మా యువతకు కానీ, మా పెద్ద మనుషులకు కానీ, రోడ్లు కానీ, ఇండస్ట్రీ జోన్లో మా పిల్లలకు కానీ ఉద్యోగాల కోసమని చాలామంది మా గ్రామస్తులు పోరాడుతున్నారు। అదేవిధంగా మా గ్రామస్తులు పోరాడినందుకు వారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నా। ఈసారి కూడా మన ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి మధు లావణ్యను గెలిపించి వార్డు మెంబర్లను గెలిపించి ప్రతి ఒక్కరు సహకరించండి। మీ కృషికి వాళ్ళు ప్రభుత్వం మనది ఉన్నది, అందరం కలిసి రేవంత్ రెడ్డి దగ్గరికి పోదాముండి, జగ్గారెడ్డి దగ్గరికి పోదాముండి పోయి సార్ మేము గెలిచినాం సార్, ఇగో మా ఊరికి గ్రామానికి అభివృద్ధి పనులు కావాలి సార్ మాకు అని సార్ తోటి అందరం కలిసి కొట్లాడదామండి। కొట్లాడి మన గ్రామాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకుందాం। అరూరు గ్రామం అనేది మనం సీఎం దగ్గర తీసుకపోతే మనది ఒక రాష్ట్రంలో మన గ్రామం ఒక అభివృద్ధి గ్రామంగా నిలిచిపోతుంది। ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ దాకా మన గ్రామ అభివృద్ధి కూడా పోతుంది। ఆ ముందు బాటలో మనం అందరం నడిపిద్దామండి। మా ప్రజలు వెంబడి మాకు ఎంతో సహకారం చేస్తారు। అందరూ ఉంగరం గుర్తు కోటేసి గెలిపించగలగాలని కోరుతున్నాను।